హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న సాయంత్రం రాజమండ్రి మోరంపూడి హైవే నుంచి జగ్గంపేటకు తరలిస్తున్న గోవుల అక్రమ రవాణాను మండపేటకు చెందిన బోడా లలితాశంకర్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. అయితే ఇతను మోరంపూడి హైవే మీదుగా వెళ్తుంటే ఈ వాహనం కనిపించింది. ఇతనికి అనుమానం వచ్చి ఆ డ్రైవర్ని అడగగా అతను పొంతన లేని సమాధానాలు చెప్పారు. అయితే ఇతనికి అనుమానం వచ్చి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయగా పోలీస్ శాఖ వారు వచ్చి ఈ డ్రైవర్ను విచారించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నుండి ఆత్రేయపురం మండలం ఉన్న పేరవరం గ్రామానికి ఈ ఆవులను తరలిస్తున్నామని చెప్పారు. ఒకసారి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో మనం బోడా లలితాశంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎలాగంటే మనకి హైవే నుంచి వ్యాన్ వెళ్తుంది. మన అమీర్కి లేపు మనకి వెళ్తుంటే డౌట్ వచ్చింది. డౌట్ అంటే అలాగా ఆవులు ఒకటి నేను మారంపూడి దగ్గర చూశాను. ఓకే, మారంపూడి దగ్గర నుంచి వ్యాన్ ఫాలో అయ్యాను. ఎక్కడైనా కట్ అవుతారా అని చెప్పి అలా వెనకాల ఫాలో అయ్యాను. ఓకే, వీళ్ళని ఫాలో అవ్వడం చూసి సడన్ గా ధవళేశ్వరం నుంచి టర్నింగ్ ఉంటది ఇండస్ట్రియల్ కాలనీ కానీ దాని వైపు మళ్ళీ తిప్పేశారు. ఓకే, ఆ మళ్ళీ తిప్పగానే డౌన్ లో వ్యాన్ ఆపాను. ఆపి అసలు ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి, ఒక వ్యాన్ లో 8 ఎద్దులు ఎక్కించేవేటి, ఒక వ్యాన్ లో పర్మిషన్ 2 ఎద్దులే, అవును 2 ఎద్దులు మించి ఉండవు కానీ 8 ఎద్దులు ఎక్కించేవేటి అని చెప్పి మనం అడిగితే ఆడు డీటెయిల్స్ చెప్పలేదు. రైతు ఎవరంటే ఎవడైతే అమ్మాడు అమ్మినోడు ఫోన్ చేయి, ఎవరైతే కొనుక్కున్నాడో ఆడికి ఫోన్ చేయి. లేదని సంతలో కొనుక్కుంటే అవతల ఫోన్ నెంబర్ ఉండదు ఏంటయ్యా, అవతల ఫోన్ నెంబర్ లేక నువ్వు అలా కొనుక్కుంటావని నేను అన్నాను. అంతే వాళ్ళు కాబడి నా కాల్ తీసుకుంటానని నీ డబ్బులు ఎందుకు వెళ్తాను ఇస్తానని అంటే నీకు ఎలా కనిపించింది కానీ గట్టి కేకలేసి అప్పుడు 100 ఇన్ఫార్మ్ చేసాం. ఓకే, నేను ఒక్కనే. విన్నారు కదండి బోడా లలితాశంకర్ గారి మాటలు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఎక్కడైనా గోవుల అక్రమ రవాణా కనిపిస్తే అక్కడే వారిని పట్టుకొని నిలదీయాలి. అప్పటి వరకు పెంచి పోషించిన ఆవులను పాల దిగుబడి తగ్గిందని కొంతమంది రోడ్ల మీదకి వదిలేస్తున్నారు కొంతమంది రైతులు. అయితే ఆ ఆవులు అక్కడ ఇక్కడ పడి ఉన్న చెత్తని తింటూ రోడ్లపైనే తిరుగుతూ ఉన్నాయి. కొంతమంది గోవధన చేసే వాళ్ళు ఇలాంటి ఆవులను గుర్తించి వారిని వాహనాలు ఎక్కించి వేరే స్టేట్లకు కూడా తరలిస్తున్నారు. వాటిని మన కళ్ళ ముందే వ్యాన్ ఎక్కించి వేరే రాష్ట్రాలకు తరలించి గోవధ చేస్తూ వాటిని తింటూ తిరుగుతున్న ఈ సమాజంలో మన కళ్ళతో చూస్తూ ఉంటున్నాం. రాజ్యాంగం నిషేధించిన గోవధని గోమాంసాన్ని విచ్చలవిడిగా యథేచ్ఛగా ఇంకా చేస్తూనే ఉన్నారు. మన కళ్ళ ముందే ఇదంతా జరుగుతూనే ఉన్నా అన్ని చూస్తూ చెవులు నోరు మూసుకొని అలా కూర్చుంటూనే ఉన్నాం. మనం కేవలం దేవాలయాల్లో మాత్రమే నందీశ్వరుడు అంటూ గోమాత అంటూ ఆవులను పూజిస్తున్నాం, అభిషేకిస్తున్నాం. కానీ రోడ్లపైకి వచ్చి ఒక్కసారి వాటి పరిస్థితి దుస్థితి చూడండి. అవి ఎంత దీనస్థితిలో ఉన్నాయో ఒకసారి గమనించండి. అయితే ఇప్పటికైనా మన కళ్ళు తెరుచుకొని మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ గోవధన ఆపకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అయితే మనకెందుకులే మనదేం పోయిందిలే అనుకుంటే ఇంకా తర్వాత తరానికి గోవులు ఉన్నాయి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే ఆవుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. మీరు కూడా ఎక్కడైనా మీ కళ్ళ ముందు గోవధ జరిగితే దాన్ని అడ్డుకోండి. మీ వంతు ప్రయత్నంగా గోమాతను కాపాడండి. థ్యాంక్ యూ.